అందరికీ వెల్కమ్ టు రూత్ ప్రియాంక వ్లాగ్స్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఊరు నుండి ఇంటికి వస్తుంటే నాకు నత్తలు కనిపించాయండి. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెప్పారు. సో ఈ కర్రీ ఎలా చేయాలో మనం మాట్లాడుకుంటూ చూద్దాం. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను, మరికొన్ని పొలాల్లో నివసిస్తాయండి. ఈ నత్తలు అనేవి శాకాహారులు. ఇవి భూమికి చాలా మేలు చేస్తాయి. వర్షాలు పడిన తర్వాత లభిస్తాయి. ఇవి నత్తలు ఎప్పుడంటే అప్పుడు దొరకవండి. కేవలం వర్షాలు పడిన తర్వాత మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ నత్తలను ప్రత్యేకంగా పెంచుతారు. వీటి నుండి వచ్చే జిగురుని కూడా బ్యూటీ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తారంట. కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు నత్తలు తినడం వల్ల ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, పైల్స్ ప్రాబ్లమ్స్, అలాగే ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు తింటే చాలా మంచిది. ఇంకా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిని తినడం వల్ల. మనం ఈ నత్తలన్నీ పచ్చిశనగపప్పు వేసుకుని వండుకుందామండి. ముందు కొంచెం శనగపప్పుని ఇలా వాటర్లో నానబెడదామండి. నానబెట్టడం వల్ల మనకి ఇది ఈజీగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నత్త ముక్కలన్నీ క్లీన్ చేసుకుందాం. ఇదే చాలా లెంతీ ప్రాసెస్ అన్నమాట. వీటిలో జిగురు బాగా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుందాం. కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని హాట్ వాటర్లో ఈ ముక్కల్ని యాడ్ చేసి కాసేపు ఉంచి నెక్స్ట్ ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేస్తూ ఈ జిగురు పోయేలా క్లీన్ చేసుకుందాం. సేమ్ ఇలానే పసుపుతో కూడా క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ నీచు వాసన రాకుండా నిమ్మకాయ రసంతో కూడా క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం. దీనిలో నుండి ఇలా వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్ని మనం వంపేసుకుందాం. మరలా ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుని కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం మిర్చి, ఆనియన్, టమాటాని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని టమాటా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. చూసారా, టమాటో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. అలాగే నత్త పీసెస్ని కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని మసాలా అంతా వీటికి పట్టేలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. ఈ నత్త ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయండి. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో కర్రీని ఉడకనివ్వాలి. ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చాక కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
వేడి వేడి అన్నంలో ఈ కర్రీతో సర్వ్ చేసుకుందామండి. సూపర్ ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.